క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధః పరుషయా వాచా నరసాధూన ధిక్షిపేత్. కోపం వచ్చినవాడు ఎంత పాపమైనా చేస్తాట. కోపం వచ్చిందంటే ఎటువంటి పాపమైనా చేస్తాం మనం. కోపం వచ్చినప్పుడు హన్యాత్ గురువునపి, గురువులు కూడా చంపేస్తారు. ఓ మూర్ఖురాలు కోపం వచ్చి గురువు గారిని నీ వల్ల నేను నాశనం అయిపోయింది తిట్టిదిట. అలా తిట్టడం ఎంత మహాపాపం ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఉంటారు. కోపం వచ్చినప్పుడు గురువుల్ని తిడతాం, చంపేస్తామన్నాడు. హన్యాత్ చంపుతారట. క్షణికోద్రేకంలో కోపంతో గురువుల్ని చంపిన వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా గురు శబ్దమే వాడారు అక్కడ. అంటే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు గురువు. అటువంటి గురువుని కూడా క్షణికోద్రేకంతో కోపంతో చంపేవాళ్ళు ఉన్నారు. కోపం వచ్చినవాడు నోటికొచ్చిన పరుష వాక్కులు వాగుతాడు. సాధువులను అధిక్షేపేయత్తు, సాధువులను సజ్జనుల్ని తిడతాడు. కోపోద్రిక్తుడైన వాడు ఏం చేస్తాడో తెలియదు. అందుకే కోపం మహాపాపం. వాచ్యావాచ్యం ప్రకూపిత న విజానాతి కర్హిచిత్. ఇది ఎంత మంచి మాట అండి. ఈ మాట అనొచ్చు, ఈ మాట అనకూడదు అనే జ్ఞానం కోపిష్టివాడికి లోపిస్తుంది. అందువల్ల కోపంతో ఉన్నవాడు నాశనం అవుతాడనమాట. మనం చూస్తున్నాం కదా, 4 రోజులు బాగుండి 5వ రోజున కోపం వచ్చినప్పుడు ఏదో ఒక పిచ్చివాగుడు వాగుతారు. ఆ నోటితో అనకూడని మాట అనడం వల్ల నశించిపోతారట, ఎంత గొప్పవాళ్ళైనా సరే. నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్. కోపగించిన వాడికి అకార్యమంటూ ఉండదు. అంటే చెయ్యకూడని పని అనేది మర్చిపోయి చెయ్యకూడనిది కూడా చేస్తాడు. కోపంతో చెయ్యకూడని పనులు చేస్తాడు, అనకూడని మాటలు అంటాడు. పాము కుబుసం విడిచినట్టుగా కోపాన్ని జ్ఞాని ఎప్పటికప్పుడు విడిచిపెడుతూ ఉండాలి. ఎంత ఆలోచన హనుమంతుడు అయ్యాక పని అయిపోయాక ఆలోచన చేశాడు. కాబట్టే ఓ పని చేసే ముందే ఇది చెయ్యొచ్చా చేయకూడదని ఆలోచించాలి. లంకంతా నా వల్ల తగలబెట్టబడింది. నా క్షణికోద్రేకంతో మొత్తం లంకలో ఉన్న చెట్లను కూడా కాల్చేశాను. కాబట్టి సీత కూడా కాలి మరణించి ఉంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యను? ఏ సీత కోసం శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి లంకానగరంలో అడుగు పెట్టానో ఆ సీతనే చేజేతులారా చంపానే. కాబట్టి ఇక నేను బతకూడదు. ఎలా చచ్చిపోవాలి? కిమగ్నౌ నిమతాం యద్య ఆహోస్విద్బడబా ముఖే శరీరమిహ సత్వానాం దద్మి సాగరవాసినాం. నేను అగ్నిలో దూకి చచ్చిపోనా, లేదా ఈ సముద్రంలో దూకి చచ్చిపోనా? సముద్రంలో దూకితే కనీసం నా శరీరాన్ని జలజంతువులైనా తింటాయి. ఎందుకంటే నేను ఇంక బతకడానికి అనర్హుణ్ణి. కార్యం పాడి చేశాను, సుగ్రీవుడికి అన్యాయం చేశాను, రాముడికి అన్యాయం చేశాను, సీత మరణించింది, నేను సీతను చూశాను కానీ లంక తగలబెట్టడంలో ఆ సీతను కూడా కాల్చేశాను అని రాముడికి చెబితే రాముడు మరణిస్తాడు, రాముడు మరణిస్తే లక్ష్మణుడు మరణిస్తాడు, లక్ష్మణుడు మరణిస్తే భరత శత్రుఘ్నులు ఉండరు, ఇది తెలిసిన సుగ్రీవుడు ఉండడు, వానరులు ఉండరు, నరవానర జాతి మొత్తం నా వల్ల నశించిపోతున్నది. ఛీ, ఎంత పొరపాటు చేశాను. అవును, ఎంత బేలడైపోయానేమిటి అనుకునేలోపు కుడికాలు, కుడి చెయ్యి, కుడి కన్ను వదిలేయటండోయ్, అన్నీ కుడివే పదిరేయి. మగవాళ్ళకి కుడి, ఆడవాళ్ళకి ఎడమ మంచిదని చెప్పాంగా. అప్పుడు ఆయన అనుకున్నాడు, అథవా చారు సర్వాంగి రక్షితా స్వేన తేజస నశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఈ నా ఆలోచనే తప్పు. సీత ఎటువంటి తేజస్విని, మహాకాంతి స్వరూపిణి, తపస్సు చేసిన పుణ్యాత్మురాలు. అందువల్ల ఆవిడ దగ్గర మహిమ ఉన్నది. తన మహిమతో తనని తాను కాపాడుకోకుండా ఉంటుందా? అగ్ని కాలుస్తుందా అన్నాడండి. నాగ్ని రగ్నవు ప్రవర్తతే. అగ్నిని కాల్చదు. సీత మహాగ్ని, ఈయన సాధారణ అగ్ని, ఇది లౌకిక అగ్ని, సీత తపోగ్ని. ఈ అగ్ని ఆ అగ్నిని ఏం తగలబెడుతుంది అంటే అగ్నిహోత్రుడు కూడా సీతను ముట్టుకోలేడు. సీత తలుచుకుంటే అగ్నిహోత్రుడు కూడా భస్మం చేస్తుంది. అంత గొప్పది. ఇంత మంచి మాట ఎవరన్నా అనగలరా? సీత తలుచుకుంటే అగ్నిని కూడా కాల్చగలదట, కానీ అగ్నిని తలుచుకుంటే సీతను ఏమీ చేయలేడు. రామప్రభావం వల్ల, సీతామాత యొక్క కరుణ వల్ల, మా నాన్నగారు వాయుదేవుడి యొక్క ప్రభావం వల్ల
వాయుదేవునితో మైత్రి కలిగిన అగ్ని పొరపాటును కూడా సీత జోలికి వెళ్ళాడు. సందేహం లేదు, అసంభవం ఇది. ఆవిడ మరణించదు. ఇది లోకాంతం అవుతుంది ఒకవేళ సీత మరణిస్తే. పైగా ఇంకొక కారణం చేత కూడా సీత మరణించలేదని ఆయన ఒక రూఢికి వచ్చాడు. ఏమిటది? నమే దహతి లాంగోలం కథమార్యాం ప్రదక్షతి. నా తోకనే తగలబెట్టని అగ్నిహోత్రుడు, ఏది నా తోకకి నిప్పెట్టారు వీళ్ళు, కానీ నా తోక తగలబడిందా? నా తోకకి మంచు పెట్టినట్టుగా ఉంది. కోతినైన నా తోకనే తగలబెట్టని అగ్నిహోత్రుడు మా అమ్మ సీతామాతని ఎలాగ దహనం చేస్తాడు? కాబట్టి సీత బతికే ఉందనుకున్నాడు ఆయన. ఇది లాజిక్ అంటే. మ్యాజిక్కా లాజిక్కా? మరి తపస్సు వల్ల, సత్యం పలకటం వల్ల, పతివ్రత అవ్వడం వల్ల సీతాదేవికి అగ్ని ప్రమాదం లేదు అనుకునే లోపు ఈయనకి మంచి మంచి మాటలు వినబడ్డాయండోయ. పూర్వం చూడండి, వార్తలు వినబడేవి సంస్కృతంలో. ఈయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం అనేవారు. అలాగే ఆకాశవాణి ఇలా పలికిందనమాట. అసలు ఆకాశవాణి అది ఏమన్నది? ఆహాహా ఏం విచిత్రం ఇది అని ఆకాశం నుంచి కనపడకుండా గంధర్వులు చారణులు పలుకుతున్నారన్నమాట. అహో ఖల్లు కృతం కర్మ దుష్కరం హి హనుమత అగ్నిం విసృజత అభీక్షణం భీమం రాక్షసవేశ్మని దగ్ధేయం నగరీ సర్వా సాట్ట ప్రాకార తోరణ జానకీన చ దగ్ధేతి విస్మయోద్భుతయేవ నః. ఆహా ఏం విచిత్రం ఇది! హనుమంతుడు చేసిన ఈ పని ఇంతవరకు ఎవడూ చేయలేదు. ఏ వానరమూ కాదు, వానరమే కాదు, నరుడే కాదు, రాక్షసుడు కూడా ఇలాంటి పని చేయలేడు. ఈ హనుమంతుడు ఆగ్రహించి లంకానగరం మొత్తం తగలబెట్టేశాడు. లంకలో ప్రతి ప్రాంతం తగలబడింది. స్త్రీలు వృద్ధులు అందరూ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, ఎంతోమంది చచ్చారు. ఎంతమందిని కాల్చిన అగ్ని ఒక్క సీత జోలికి వెళ్ళలేకపోయింది. సీత మాత్రం ఈ లంకలో కాలకుండా ఉండడం ఎంత విచిత్రమో అన్నారట వాళ్ళు. అన్నీ కాలిపోయాయి కానీ సీత కాలలేదు. ఏమిటో విచిత్రం అనగానే నా నెత్తి మీద పాలు వేశారు నాయన అనుకున్నాడు ఈయన. వాళ్ళు చూస్తారుగా ఏదన్నా, అందుకని అసలు లైవ్ అదే. 24 గంటలు న్యూస్ ఛానల్ అంటే చారణులది. కాబట్టి నిజమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి వాక్కు చారణుల యొక్క వాక్కు. వాళ్ళు చూసి చెప్పారన్నమాట. వెంటనే ఆంజనేయుడు ఆనందపడిపోయాడు. ఆయనకి సీత మీద నమ్మకం వల్ల, రాముడి మీద నమ్మకం వల్ల, తన తండ్రి మీద నమ్మకం వల్ల, అగ్ని మీద ఉన్న గౌరవం వల్ల, బ్రహ్మాది దేవతల యొక్క అనుగ్రహం మీద నమ్మకం వల్ల, ఇప్పుడు ఈ వింటున్న మాటల వల్ల, తన తోక కాలకపోవడం వల్ల సీత బతికుందని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోవచ్చుగా ఇంటికి. వెళ్ళలేదు. చెవులతో విన్నదానికంటే కంటితో చూసిందే నిజం. ఎవరేం చెప్పినా ఒక్కసారి మళ్ళీ కంటితో చూడాలి. అప్పుడప్పుడు మేము పరీక్షిస్తూ ఉంటాం శిష్యులు అనమాట. ఏమయ్యా బాబు రాలేదండి అంటాడు. ఏది ఇక్కడ కూర్చుని. ఈ దొంగ ఇలాంటి వాళ్ళు నమ్మకూడదు. పని విషయంలో వాళ్ళకి బాగా బద్ధకం అనమాట. స్వయంగా ఇంకోసారి చెయ్యాలి. ఎప్పుడూ కూడా మనం చెప్పిన వెంటనే ఇంకోసారి ప్రయత్నించి చూడాలి. మనం చెవులారా విన్నదానికంటే కళ్ళారా చూసింది నిజం. వీళ్ళంతా సీత బతికింది అంటున్నారు, ఈయనకి బతికి ఉన్నది అనిపిస్తున్నది. అయినా కంటితో చూసిన తర్వాతే నిర్ధారణ చేసుకోవాలి. ఏమైనా వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళి సీత దగ్గరికి వెళ్ళాడు. అమ్మయ్య, సీతాదేవిని సింసుపా వృక్షం కింద బ్రతికి ఉండగా చూశాను అని ఆనందించి 2 చేతులు జోడించి నమస్కరించి, తల్లి నిన్ను కళ్ళారా చూడగలిగాను అన్నాడు. ఇప్పుడు కదా ఆనందం వస్తుంది. సీత బతికే ఉందని ఎవడో చెప్పిందని విని నమ్మేసి వెళ్ళిపోతే రేపు రాముడు అడుగుతాడు నువ్వు చూసావా లేదా అని. ఈయన అసత్యం ఆడలేడు కదా. అందుకని మళ్ళీ చూశాడనమాట. అప్పుడు సీతాదేవి ఆయన చూచి, నాయన నువ్వు ఇక్కడ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఇంకొక రోజు ఉంటే ఎంతో బాగుండు. ఒక్క పూట ఉండకూడదా? నీ సాంగత్యం వల్ల, నీలాంటి ఒక ఉత్తముణ్ణి చూడడం వల్ల లంకలో రాక్షసుల మధ్యలో ఉన్న దుఃఖాన్ని విడిచిపెట్టాను. నాకు ఆనందం కలిగించావు. అయినా నిన్ను ఆపాలంటే మళ్ళీ అది బెంగే నాకు, అది బాధే నాకు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆగిపోతే రామునికి ఈ వార్త తెలియదు. తెలియకపోతే ఇంకొక రోజు అధికముగా నేను ఎక్కడ ఉండవలసి వస్తుంది లంకలో. కాబట్టి నువ్వు వెళ్ళడమే మంచిది. కాబట్టి ఏమైనా నిన్ను ఆపను, వెళ్ళిరా. ఈ ప్రపంచంలో నాకు మళ్ళీ కొత్త అనుమానం వచ్చింది. అదేమిటంటే, నువ్వు నన్ను చూచావు, వెడతావు. నేనున్న జాడ
రామలక్ష్మణులకి తెలుస్తుంది. తెలిసినా వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు, సముద్రం దాటి ఎలా వస్తారు అనే సందేహం నన్ను పట్టుకున్నది. కథం ను ఖలు దుష్పారం సంతరిష్యంతి సాగరం. రామలక్ష్మణులు తక్కిన చిల్లర కోతుళ్ళు, చిన్న చిన్న కోతులు చాలా ఉంటాయి కదా, అవన్నీ సముద్రమును ఎలా దాటి ఇక్కడికి రాగలవు? ఇక్కడికి రామలక్ష్మణులు సముద్రం దాటి వచ్చినప్పుడు కదా రావణునితో యుద్ధం జరుగుతుంది. నేనెరిగి ఈ ప్రపంచంలో ఈ సముద్రం దాటేవాళ్ళు ముగ్గురే ఉన్నారనిపిస్తోంది. నిజానికి ఆవిడికి ఇంకా కొంతమంది ఉన్నారని అనిపించినా ప్రస్తుతానికి అలా అనిపించిందిట. బాధలో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు పూర్తిగా చేయలేం. త్రయాణామేవ భూతానాం సాగరస్యాపి లంఘనే. ఇప్పుడు ఈవిడ ఆందోళనలో ఉండడం వల్ల ముగ్గురు మాత్రమే సముద్రం దాటగలరు అంటోంది. ఇంత పూర్వం హనుమంతుడు చెప్పాడు, సుగ్రీవుడు రాగలడు, నీలుడు రాగలడు, నే రాగలను, నాతో పాటు ఇంకా మా రాజుగారు వస్తారు, అంగదుడు వస్తాడు, ఇంకా కొంతమంది నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారని చెప్పాడు. అయినా ఇప్పుడు ఆవిడికి ఆందోళనగా ఉంది, రాముడు రాగలడా లేడా అని. అందుకని ఏమంది, ముగ్గురు సముద్రం దాటి లంకా నగరానికి రాగలరు. అందులో ఒకడు శక్తిస్యాద్వైనతేయస్య గరుత్మంతుడు రాగలడు. తవవా నీకున్నది శక్తి, నువ్వు ఎలాగో వచ్చావు వెళ్ళిపోతావు, నీకు శక్తి లేదని ఎవడన్నా అంటే వాడు పిచ్చాడు, కాబట్టి నీవు రాగలవు. ఇంకొకడు మీ నాన్న మారుతస్యవ, వాయుదేవుడు రాగలడు. ఇంకొకడు ఎవడు రాలేడేమో. అలాంటప్పుడు ఇక్కడికి ఎలా వస్తారు, ఈ శత్రు సంహారం ఎలా జరుగుతుందనగానే, అమ్మా అంత బేలం అవ్వద్దు, కొద్దిమంది ఇక్కడికి రాగలరు అనుకుంటున్నావేమో. వానర వీరుల్లో వేలు లక్షలు కోట్ల మంది ఉన్నారు ఈ సముద్రం దాటి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు. కాబట్టి శీఘ్రకాలంలో సుగ్రీవుడు కోట్లాది వానరులతో ఇక్కడికి వస్తాడు. కోటీభి అభిసంవృత అని స్పష్టంగా చెప్పాడు. అసంఖ్యాకులైన వానరులతో వస్తాడు ఇక్కడికి. కాబట్టి నిశ్చింతగా ఉండు. ఇంకొకటి, అసలు రాముడు ఇక్కడికి రావాలా, నువ్వు ఉన్నావనే వార్త తెలిస్తే ఒక్క బాణం వేస్తే ఆ బాణమే వచ్చి వీళ్ళందరినీ చావగొట్టి ఆ బాణం నిన్ను తన మీద కూర్చోబెట్టి రాముడి దగ్గరికి పట్టుకుపోతుంది. రాముడి బాణానికి అంత శక్తి ఉన్నది, నువ్వు నిశ్చింతగా ఉండు. ఇలా పలికాడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఆవిడికి ధైర్యం కల్పించాడు. ఆయన పనులన్నీ పూర్తయ్యట. నగరీం ఆకులాం కృత్వ, నగరం అంతా అల్లకల్లోలం చేసేశాడు. వంచయత్వాచ రావణం, రావణాసురుణ్ణి అణిచేశాడు. దర్శయత్వ బలం ఘోరం, రావణునికి రాక్షసులకి తన బలం ప్రదర్శించాడు, చూపించాడు. వైదేహీం అభివాద్యచ, సీతకి నమస్కారం చేశాడు. ఇక వెళ్ళిపోవాలనుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. ఇదివరకు మహేంద్ర పర్వతం మేము చెగిరాడని చెప్పాం కదా, అట్నుంచి వచ్చేటప్పుడు మహేంద్ర పర్వతం ఉన్నది అక్కడ. ఇప్పుడు వెళ్ళేటప్పుడు రిటర్న్ జర్నీలో కూడా ఈయనకి మళ్ళీ రన్వే కావాల్సి వచ్చింది, ఎయిర్పోర్ట్ కావాల్సి వచ్చింది. అక్కడ అరిష్టము అని ఒక పర్వతం ఉన్నది. ఆ అరిష్ట పర్వతం మీదకి ఎక్కాడు. దాని మీదకి ఎక్కాడంటే ఇక రాక్షసుడికి అరిష్టమే. ఆ పర్వతం పైకి ఎక్కాడు. ఆ పర్వతం కూడా ఆకాశం అంత ఎత్తున్నది, 8 మైళ్ళు వెడల్పున్నది. అది చాలా విశాలమైనది. దాని మీద మద్ది చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు ఉన్నాయి, కదంబ వృక్షాలు, చందన వృక్షాలు ఉన్నాయి, సరళ వృక్షాలు, పనస వృక్షాలు ఉన్నాయి. అలాంటి అనేక వృక్షములతో కూడినది. మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు ఆ కొండ మీద తరచుగా విడిది చేస్తూ ఉంటారు. ఆ కొండ మీద సింహాలు, శరభాలు, శార్దూలాలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్ళు, పాములు, కుందేళ్ళు, ముంగిసలు, ఇటువంటి ఎన్నెన్నో జీవులు తిరుగుతున్నాయి. ఆ పర్వతం మీదకెక్కి అటు ఇటు ఒక్కసారి ఒక ఊపు ఊపాడు తన కాళ్లతోటి. మహాభయంకరమైన ఆ పర్వతాన్ని ఆయన తన కాళ్లతో ఊపడంతో ఆ పర్వతం యొక్క రాళ్ళు విరిగిపోయాయి. ఆ రాళ్ల కింద ఉన్న పాములు పచ్చడి అయిపోయాయి, నొక్కుకుపోయాయి, బుస్సు బుస్సుమని కసితో విషాన్ని కక్కాయి. ఆ పర్వతం మీద ఉన్న కిన్నరోరగ గంధర్వ యక్ష విద్యాధరాస్తథ పీడితం తం నగవరం త్యక్త్వా గగనమాస్థితా. ఈ పర్వతం మీద కిన్నరులు, సర్పాలు, గంధర్వులు, యక్షులు, విద్యాధరులు ఉన్నారు. ఈ కొండ పగిలిపోతుందేమో, ఇక్కడ ఉండలేమనుకుని ఆ కొండని విడిచిపెట్టి ఆకాశానికి ఎగిరిపోయారట వాళ్ళంతా. అలా వాళ్ళంతా ఆకాశానికి ఎగిరిపోతూ ఉండగా హనుమంతుడు హుమ్మని తన కాళ్లతో పర్వతాన్ని ఒక్క తొక్కి పైకి లేచాడు. అలా తొక్కితే ఏం జరిగిందో తెలుసా? 10 యోజన విస్తార, 10 యోజనములు వెడల్పు.
అంటే 80 మైళ్ళ వెడల్పు ఉంది ఆ కొండ. 30 యోజనం ఉచ్ఛ్రిత, 30 యోజనములు అంటే 8 30లు 240 మైళ్ళు ఎత్తుంది. 240 ఎత్తు, 10 8లు 80 మైళ్ళు వెడల్పున్న కొండ ఈయన తొక్కితే నేలమట్టం అయిపోయిందన్నారు. అసలు దాని కొండే లేదు. అక్కడికి తేడా చూసారా? అక్కడ మహేంద్ర పర్వతం విరిగింది కానీ నేలమట్టం వల్ల. ఇది ఎలా కాదు, ధరణ్యాం సమతాం యాత అంటే నేలతో సమానమైపోయింది. నేలమట్టం అంటే అదనమాట. ప్రవివేశ రసాతలం, కొండంత పాతాళానికి దిగిపోయింది. రాళ్ళు కూడా గొండపిండి అయిపోయాయి. అది ఎలా ఉందంటే రోడ్ రోలర్తో తొక్కించినటువంటి కంకర రాళ్లల్లో ఉందన్నమాట. పూర్వకాలంలో రోడ్ రోలర్తో బాగా తొక్కించేవారు. ఇప్పుడు రోడ్డు వేస్తే ఈ వర్షం పడిన వెంటనే పైకి లేచిపోతుంది. వర్షం దాకా ఎందుకండి బాబు, 2 సార్లు మనం అదేదో 10K 2K అంటామే మారథాన్ అని, మనం నలుగురు పరిగెడితే చాలు. కాంట్రాక్టర్ గారు రోడ్డు వేసిన కాసేపు ఉన్న తర్వాత మనం పరిగెడితే అది పైకి లేచిపోతుంది. మర్నాడు మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ వేయచ్చు, ఆ మాత్రం లాక్కోవచ్చు. కానీ హనుమంతుడు అలా కాదట. ఒక్క తొక్కితే నేలంతా నున్నగా అయిపోయింది. ఆయన కాళ్ళ కింద పడి రాళ్ళు పిండి అయిపోయాయి. మిక్సీలో వేసినటువంటి శనగపప్పులు అయిపోయిందనమాట ఆ రాతి ప్రదేశం అంతా. ఆ విధంగా పర్వతాన్ని నేలమట్టం చేసి హుమ్మని పైకి లేచి ఎగిరి దూకాడు. ఆకాశంలో రకరకాలైన చంద్రుడు నక్షత్రాలు కనపడుతూ ఉండగా మేఘాల్లో నుంచి దూకుతూ ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన. తెల్ల మేఘాలు, నల్ల మేఘాలు, ఎర్ర మేఘాల్లోంచి కనపడకుండా వస్తున్నాడు. మధ్యమధ్యలో హుమ్మని అరుస్తున్నాడు. ఆనందం ఎక్కువైపోయిందిగా. ఆనందం ఎక్కువైపోయినప్పుడు అరుస్తారు, పాటలు పాడుకుంటారు, ఎన్నైనా చేస్తారు. ఇది వరకు కంటే ఇప్పుడు ఉత్సాహం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రిటర్న్ జర్నీలో పని అయిపోయింది కనుక. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏడు మొహంతో పెడతాను చూసారా? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయామనుకోండి, ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి ఉద్యోగం, ఇక చూడండి వాడు మొహం వెలిగిపోతూ ఉంటుంది. నాకు పెర్మనెంట్ ఉద్యోగం వచ్చిందో అని చెప్పుకుంటాడు. అసలు వీడి బతుక్కే పెర్మనెంట్ లేదు, ఇక ఉద్యోగానికి పెర్మనెంట్ ఏమిటి. కానీ మనకంటే ఆయనకి ఎక్కువ ఆనందం ఎందుకుందంటే సీతను చూడడం అనే ఘనకార్యం. రాముణ్ణి సీతను చూశానని కలవబోతున్నాడు గనక పదే సింహగర్జన చేశాడు. మధ్యలో మైనాకుడు కనపడగానే ప్రేమగా నిమిరాడు. మిస్టర్ మైనాక్ చూసుకో అన్నట్ట. పర్వతేంద్రం సునాభంచ సముపస్పృశ్య వీర్యవాన్, ప్రేమతో ఒక నిమిరాడనమాట. అలా ప్రేమగా నిమరగానే మైనాకుడికి ఆనందం కలిగింది. ఎంతో పూర్వం ఈయన ఒక్కసారి వక్షస్థలంతో ఢీ కొట్టాడు కదా, ఆయన కొండ శిఖరం విరిగింది. అందుకని కొంచెం బ్యాక్ బోన్ నొప్పిగా ఉంది, వెన్నుపూస. ఆ వెన్నుపూస నొప్పిగా ఉన్నాయని వెన్ను అలా నిమరగానే నొప్పిపోయింది. అందుకని ఆంజనేయుడు ఎప్పుడైనా దొరికితే కాస్త ఎవరికైనా వెన్నుపూస నొప్పిగా ఉంటే ఇలా ఓ నిమరమనాలి. ఆ స్వామి స్పృశించాడంటే, అలా స్పర్శ అందించాడంటే మన శరీరం ఎలా ఉంటుంది, శాశ్వతంగా ఆరోగ్యంతో ఉంటాం. దొరకాలి. కాకపోతే ఆంజనేయుడు ఎప్పుడు ముట్టుకుంటాడా అని చూస్తున్నాను నేను కూడాను. ఈ మధ్యన కూర్చుని మధ్యలో నాకు కూడా కాస్త అప్పుడప్పుడు నడును పీకుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆంజనేయుడు దొరికితే స్వామి ఆనాడు మైనాక పర్వతాన్ని ముట్టుకున్నట్టుగా నా వీపు కూడా ముట్టుకుంటాను. ఇక ఆ తర్వాత చూడండి రెచ్చిపోయి పురాణం చెప్పేస్తాను. అంటే ఇప్పుడు చెప్పట్లేదని కానీ ఇప్పుడు చెబుతాను, అప్పుడు ఇంకా బాగా చెబుతాం. ఇలా ఎగురుతూ వెళ్ళాడు. అవతల కూర్చుని ఉన్నారు పాపం వానరులంతా ఆ మహేంద్ర పర్వతం దగ్గర. ఇలా గడ్డం కింద చేతులెట్టుకుని ఎప్పుడు వస్తాడో ఆంజనేయుడు అని నీరసంగా కూర్చున్నారు. కొంతమంది ఉపవాసంతో ఉన్నారు. ఏ పరిస్థితుల్లో ఉపవాసం ఉండని వాళ్ళు కొంతమంది ఉంటారు. పొద్దున్నే లేవగానే ఆ మాత్రం పోసేసుకుంటారే కాఫీ. అలాగే కొంతమంది పళ్ళు దొరికితే తిని, కందమూలాలు తిని కొందరు కూర్చుని ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఎక్కడి నుంచో ఉప్పు అనే శబ్దాలు వినపడ్డాయి. చూస్తూ ఉంటే దూరం నుంచి హనుమంతుని యొక్క గర్జ వినపడింది. వెంటనే వానరులందరూ ఆంజనేయుడు వస్తున్నట్టు కనిపెట్టేశారండోయ్. ఆంజనేయుడు వస్తున్నాడని ఉత్సాహం పొందారు. అందరిలోకి తెలివైనవాడు పెద్దవాడు జాంబవంతుడు అన్నాడు, హనుమంతుడు సీతని చూసి వస్తున్నాడు అని చెప్పేశాట. ఇంతవరకు హనుమంతుడు ఇంకా చూడలేదు ఆయన. కానీ ఎలా చెప్పేట, సర్వథా కృతకార్యోసౌ హనుమాన్నత్ర సంశయః నహ్యస్య కృతకార్యస్య నాద ఏవం విధో భవేత్. ఇదిగో నేను మీ అందరితో చెబుతున్నాను, నన్ను నమ్మండి.
హనుమంతుడు ఏ విధంగా అయినా సరే సీతను చూసే వస్తున్నాడు. హనుమంతుడు సీతను చూసే వస్తున్నాడు. సీతను చూసి ఉండకపోతే హనుమంతుడు ఇలా అరుస్తూరాడు. ఇప్పుడు ఆయన కేరింతలు కొడుతున్నాడు. ఈ ఆనందం అంతా మనకి పని అయ్యిందని చెప్పడం కోసం చేస్తున్నటువంటి ప్రదర్శనే. కాబట్టి ఈ ప్రదర్శనే మనకి నిదర్శన. హనుమంతుని కంఠాన్ని బట్టి కనిపెట్టాడు ఆయన. మనం ఏదైనా పని అయిపోయి ఇంటికి వస్తున్నప్పుడు అప్పుడు పాడుకునే పాటలు వేరుగా ఉంటాయి. పని అవ్వలేదనుకోండి, కుడి ఎడమైతే పొరపాటు లేదా అంటాడు, లేదా జగమేమాయ అంటాడు. అదే పని అయిపోయింది అనుకోండి, లాహిరి లాహిరి లాహిరిలో పడతాడు అనమాట. పాటను బట్టి అర్థమైపోతుంది మనకి. దానికి ఉదాహరణ చెప్పనా? ఓ శిష్యుడు ఉన్నాడు, వాడు టికెట్ బుక్ చేసుకున్నాడు. బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినప్పుడు వాడు నా దగ్గరికి వస్తున్నాడు, మొహంలో పెట్టేసి అహనా పెళ్ళి అంటారు పాడుతున్నాడు. అదే బెర్త్ కన్ఫర్మ్ అవ్వలేదనుకోండి, మొహంలో పెట్టుకుని దిక్కుమాల మొహం, కాలిపోయిన మొహం వేసుకుని అనమాట. ఏ నిమిషానికి ఏమి జరుగులని పాడతాడు అనమాట. కాబట్టి మన కంఠం, మన నాదం, మన హర్షధ్వానాలను బట్టే మనకి పని అయినట్టు తెలిసిపోతుంది అనమాట. హనుమంతుడు మహానందంతో గంతులు వేస్తూ వస్తున్నాడు, అద్భుతమైన శబ్దం చేస్తున్నాడు. ఆయన సింహగర్జనని బట్టి పని అయ్యింది అని చెప్పగానే ఆనందపడిపోయిన కోతులు ఎగిరి గంతులేసాయి, పైకి కిందకి దూకాయి, చెట్ల కొమ్మల మీద అటు ఇటు దూకడం మొదలెట్టాయి. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి దూకాయి, బుధాలు కొట్టుకున్నాయి. ఆ సమయంలో హనుమంతుడు పెద్ద శబ్దంతో ఢామ్ అని మహేంద్ర పర్వతం మీదకి దూకాడు. దూకడంతో కొమ్మల మీద ఉన్న కోతులు కింద పడ్డాయి. ఆ పర్వతం అదిరిపోయింది ఒక్కసారి. రెక్కలు దిగిన పర్వతంలో వాలిపోయాట ఆయన. ఆ దిగడమే ఏమన్నాడు? దృష్టా సీత, చూడబడింది సీత, చూసా సీత అన్నాడు ఆయన. అదనవాడు తెలివైన వాడు చేసే పని. దృష్టా సీతేతి ఈ 36వ శ్లోకంలో చెప్పారు. చూచాను సీతని అన్నట్ట. అప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం వస్తుంది. అసలు నేను దిగిన తర్వాత ఇప్పుడు గురువుగారండి అంటాడు. ఏమిటో నేను కంగారు పడతాను వాడు. గురువుగారు ఇప్పుడండి అని అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఆ ప్రూఫ్ చూస్తూ మధ్యలో వచ్చి గురువుగారు ఏంటంటే నేను ఏదో కంగారు గుండె అయిపోతూ ఉంటుంది. ఏముండదు అక్కడ. ఈ వాళ్ళు మీరు రాశారండి, ఈ బాగుందని చెప్పడానికి అనమాట వచ్చింది. ఇప్పుడు కథ బాగుందని చెప్పడానికి ముందు గురువుగారు అంటే నాకు గుండె అయిపోదు. ముందు బాగుందని చెప్పచ్చుగా. అందువల్ల ఏంటంటే తెలివితేటలు ఉన్నటువంటి వాడు ఎలా చెప్పాలో ఇక్కడ బాగా చెప్పారు. వీళ్ళంతా సీతని చూశాడా లేదా అని ఆందోళనతో ఉన్నారు కదండి. అందుకని చూచాను సీతని అన్నాక అప్పుడు మిగతా కథ చెప్పాలి. పరమానంద శిష్యుల కథ ఒకటి ఉంది. అందులో గురువుగారు చెప్పారట, ఏదన్నా చెబుతున్నప్పుడు చక్కగా సంగీత ధ్వనితో చెప్పండి అన్నారట. ఆ గురువుగారి ఇల్లు తగలడింది, కొంప కాలిపోతుంది కదా, అంటుకుంది నిప్పు. అప్పుడు వచ్చి గురువుగారు సరిగమ్మ పదనిస, గురువుగారు నిగమ పదనిస, గురువుగారు ఏట్రా మన ఇల్లు సరిగమ పదనిస, మన ఇల్లు నిదపమ్మ గరిస, మన ఇల్లు ఏట్రా మన ఇల్లు. ఇదంతా అయ్యేసరికి గంట పట్టింది, కొంపంతా బూడిదైపోయింది. అప్పుడు ఆఖరణ కాలింది, ఆహాహా కాలింది. ఏం కాలింది? ఆయనకి మండింది. ఎక్కడ కాలాలో అక్కడ కాలింది, నన్ను తన్నాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే తెలివి తక్కువ శిష్యుల వల్ల వచ్చే నష్టం ఏమిటో కూడా తెలుసుకోవాలి. అందుకని ఈయన మహానుభావుడు గనక, జ్ఞాని గనక చూచాను సీతనని చెప్పడంతో వాళ్ళు ఆనందపడిపోయారు, కిలకిలలాడారు, తోకలు కొట్టారు. కొంతమంది ఉపాయనాని చాదాయ కానుకలు పట్టుకొచ్చారు. ఏమేంటి కానుకలు? మూలానిచ ఫలానిచ, కందమూలాలు పళ్ళు పట్టుకొచ్చారు, పూజించారు. ఆంజనేయ మమ్మల్ని అనుగ్రహించావనగానే హనుమంతుడు పెద్దవాళ్ళందరికీ నమస్కరించాట. జాంబవంతుడు మొదలైన వాళ్ళకి, తక్కిన వాళ్ళకి కౌగిలింతనిచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పమనగానే చూచాను నేను సీతని అని మొత్తం కథంతా క్లుప్తంగా చెప్పడం మొదలుపెట్టాడు. మీరందరూ చూస్తూ ఉండగానే శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటడానికి ప్రయత్నించాను కదా, ఆకాశంలో మహావేగంగా ఎగిరాను. అప్పుడు సముద్రుడు ప్రేరేపించగా మైనాకుడు నాకు ఎదురొచ్చాడు. ఆయన నాకు సేవ చేయాలనుకుంటే నేను విశ్రాంతి తీసుకోకుండా అక్కడి నుంచి ముందుకు ఇంకా అలా వెళ్ళిపోయాను. దారిలో దేవతలు సురస అనే నాగమాతని పంపారు. ఆవిడ్ని జయించి ముందుకెళ్ళాను. సింహిక అనే దుర్మార్గురాలు నన్ను మింగడానికి ప్రయత్నిస్తే దాన్ని చీల్చి చెండాడేశాను. అక్కడి నుంచి లంకా నగరాధి దేవతని కూడా జయించాను. లంకలోకి అడుగు పెట్టాను. రాత్రంతా సీత కోసం అణువణువు గాలించాను. ఎక్కడా సీత కనపడక ఎంతో దుఃఖం పొందాను. మిత్రులారా, ఒక ముహూర్తంలో నాకు దుఃఖం వచ్చి ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్నాను. శోకమగ్నుండి అయిపోయాను.
అదృష్టవశాత్తు ఒక ఉపవనం కనపడింది. ఆ అశోకవనంలో బంగారపు మేడ కూడా కనపడింది. అప్పుడు రామాదులకి నమస్కరించుకుని అందులోకి అడుగు పెట్టాను. అక్కడ ఒక పెద్ద సింసుపా వృక్షం కింద సీతను చూచాను. ఆవిడ శ్యామాం కమలపత్రాక్షీం ఉపవాస కృశాననాం తదేకవాస సంవీతాం రజోధ్వస్త శిరోరుహాం. మంచి నవయౌవనంలో ఉంది. తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగి ఉన్నది. ఉపవాసంతో కృశించిపోయింది. ముఖం చిక్కిపోయింది. ఏకవేణి ఒకే ఒక్క జడ ధరించింది. ధరాశయ్య నేల మీద పడుకొని ఉన్నది. ఆవిడ ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి ఉన్నది. అటువంటి స్త్రీని చూచాను. ఆవిడని చూడగానే నాకు అర్థమైపోయింది, ఈమె సీత రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి ఉన్నది, చుట్టుకొనబడి ఉన్నది. ఈ రాక్షస స్త్రీలు చీటికి వాటికి సీత సీత అంటూ ఉంటే సీతాని కనిపెట్టాను. ఇంతలో నాకు బాధ కలిగింది. అయ్యో, ఏకవేణి ఒక్కే జడ ధరించిందే, ధరాశయ్య నేల మీదే కూర్చునుందే, దీనురాలయ్యుందే అని బాధపడ్డాను. అప్పుడు ఆవిడ ముఖం పద్మినీవ హిమాగమే, మంచు పడిన తామర పువ్వులో ఉందిట. మంచు పడితే తామర పువ్వు కమిలిపోతుంది, వాడిపోతుంది. పద్మాకరానికి మంచుకి డెడ్డెగిన ఇష్టం. మంచు పడితే పద్మాకరం జలుబు చేసి అలా వాడిపోతుందిట. అందుకని అలాగా తామర పువ్వులు అయిపోయింది. ఎలాగైనా ఆవిడతో మాట్లాడాలనుకునే లోపు పెద్ద శబ్దం వినపడింది. ఆడవాళ్ళ శబ్దం, మగవాడి శబ్దం. అప్పుడు చూశాను, ఆడవాళ్ళు కొంతవరకు నడిచి వస్తున్నారు. వారి మధ్యలో రావణుడు వచ్చాడు. ఆ రావణుడిని చూడగానే సీత గిజగిజలాడిపోయింది, వణికిపోయింది, తల వంచుకున్నది. అప్పుడు ఆ మూర్ఖుడు తనని వరించమని ఎన్నో రకాలుగా బెదిరించాడు, భయపెట్టాడు, నయానా భయానా చెప్పాడు. ఆమె మాత్రం గడ్డిపోచ కింద పరిగణించింది, తిట్టింది, పొమ్మన్నది. అప్పుడు రాక్షస స్త్రీలని ఈమెను బెదిరించమని రావణుడు చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు బెదిరిస్తూ ఉంటే త్రిజట అన్నావిడ నాకు కల వచ్చింది. ఆ కలని బట్టి సీతకి రామునితో సమాగమం జరుగుతుంది, రావణునికి నాశనం తప్పదు, కాబట్టి మీరంతా ఈవిడ్ని శరణు కోరండి అన్నది. అభియాచామ వైదేహీం ఏతద్ధిమమ రోచతే, ఈమెను మనం శరణు కోరడమే, రక్షించమని అడుక్కోవడమే మనకి మంచిది అని చెప్పింది. అప్పుడు వాళ్ళంతా పక్కకి తప్పుకున్నారు. సమయం చూసుకున్నాను నేను. ఆమెతో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేశాను. చివరికి ఆలోచించి చక్కగా రామకథ చెప్పాను. ఆ రామకథ వినగానే ఆవిడ నాతో మాట కలిపింది. ఆవిడకి ముందు నమ్మకం కలగడానికి రాముడి కథ, లక్ష్మణుని యొక్క లక్షణాలు అన్నీ చెప్పి చివరికి రాముడిచ్చిన ఉంగరం కూడా ఇచ్చాను. ఆవిడకి నమస్కారం కూడా చేశాను. తదనంతరం ఆవిడ నమ్మాక రాముడి యొక్క గొప్పతనము, సుగ్రీవుడితో రామునికి స్నేహము చెప్పాను. ఆపై రాముడికి ఏదన్నా ఆనవాలు ఇమ్మన్నాను. అప్పుడు ఆవిడ మణిర్యేన మహాబాహు రామస్తాంబహుమంజతే, ఒక మణిని తీసి ఇది రాముడికి ఇస్తే రాముడు నువ్వు నన్ను చూసినట్టు నమ్ముతాడని ఒక మణి కూడా ఇచ్చింది. దాన్ని దాచుకున్నాను. తర్వాత పాప ఆ తల్లి ఎన్నెన్నో విశేషాలు చెప్పింది. నాయన నువ్వు వచ్చాక ధైర్యం వచ్చిందన్నది. ఆవిడ్ని వాదార్చాక చివరికి రావణాసుడికి నా బలం చూపించి వాడితో మాట్లాడాలనుకున్నాను. మొత్తం అశోకవనం ధ్వంసం చేశాను. అప్పుడు రావణుడు వరసగా 80,000 మంది కింకరుల్ని పంపాడు. ఆ తర్వాత జంబుమాలి అని పేరు కలిగినటువంటి వాడిని, ప్రహస్తపుత్రుని పంపాడు. ఆపై 7 మంత్రులను పంపాడు, 5 సేనానాయకుల్ని పంపాడు, ఆపై అక్షకుమారుణ్ణి పంపాడు. చివరిగా వాళ్ళందరూ చచ్చాక ఇంద్రజిత్తు నా మీద యుద్ధానికి వచ్చాడు, బ్రహ్మాస్త్రం వేశాడు. నేను కావాలని బ్రహ్మాస్త్రానికి చిక్కుపడ్డాను. అప్పుడు వాళ్ళు నన్ను చావగొట్టి బంధించి రావణుని దగ్గర నిలబెట్టారు. నేను రావణునికి రామ సందేశం చెప్పి, ఒరే నాయనా సీతనిచ్చేరా అని చెప్పాను. అబ్బే వాడు వింటాడా, ఈ హనుమంతుడిని సంహరించండి అన్నాడు. అక్కడ కూడా రావణుని లంకలో కూడా ఒక మహాత్ముడిని చూచాను. అతడే రావణ సోదరుడు విభీషణుడు, ధర్మాత్ముడు. అతడు దూతని చంపకూడదని చెప్పాడు. ఆ మాట ప్రకారం నా తోకకి నిప్పు పెట్టి తగలబెట్టాలనుకుంటే ఆ తోకతో లంకంతా తగలబెట్టేశాను. మొత్తం లంకలో కొంప 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 చొప్పున కాల్చి వాళ్ళ దుంపదించాను. ఆ తర్వాత నాకు భయం కలిగింది, ఆందోళన కలిగింది. సీత కూడా మరణించిందేమో అనుకున్నాను. అంతలో నా అదృష్టం బాగుండి జానకి నచదగ్ధేతి విస్మయోదంతభాషితం, జానకి మాత్రం తగలబడలేదు, క్షేమంగా ఉంది అని ఆకాశంలో చారణులు మొదలైన వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట విన్నాను.
అయినా కళ్ళారా చూడాలి గనక, చూసిన తర్వాత నిర్ధారణ చేసుకోవాలి గనక నేను మళ్ళీ సీతామాత దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఓదార్చి సెలవు తీసుకుని ఇక్కడికి వచ్చాను. అరిష్టమనే పర్వతం ఎక్కాను, ఒక్క తొక్కి దాన్ని నేలమట్టం చేసి ఇక్కడికి వచ్చాను. ఇదంతా రాముడి అనుగ్రహం. ఆయన ఇంత కథ చెప్పి ఇదంతా రామానుగ్రహం అన్నాడు తప్ప తన సొంత పెత్తనంతో తన బలంతో చేశాను అనలేదు. నాయనలారా, నేనింత మహాకార్యాన్ని ఎవరి వల్ల చేశాను? రాఘవస్య ప్రభావేణ భవతాంచైవ తేజస. రామప్రభావం, మీ మంచితనం, మీ తేజస్సు వల్ల, మీ తపశ్శక్తి వల్ల సుగ్రీవుడి యొక్క కార్యక్రమాన్ని నేను చేయగలిగాను. మీ మైత్రి రామప్రభావం, ముందు రామప్రభావం, తర్వాత మీ అనుగ్రహం కూడా. మీరంతా మిత్రులు, నాకు నా బాగు కోరారు, మీ ఆశీస్సుల వల్ల ఈ పని చేశాను, చేయవలసింది చేశాను. ఇప్పుడు నాకు ఒక కోరిక ఉన్నది. మీకు నచ్చితే, నేను చెప్పే మాటలు నచ్చినట్టయితే నేను చెప్పినట్టు చెయ్యండి. సీతాదేవి లాంటి పతివ్రతని ప్రపంచంలో మనం చూడలేం. ఆ మాత నా మనస్సును ఆకట్టుకున్నది. అసలు జగన్మాత అంటే ఆవిడే. ఆ సౌశీల్యం, ఆ పవిత్రత, ఆ కాంతి చాలా గొప్పది. ఆవిడ తలుచుకుంటే రావణునితో పాటు లంకానగరాన్ని తానే దగ్ధం చేయగలదు. అటువంటి తల్లి రామాజ్ఞ లేదు గనక రావణుణ్ణి విడిచిపెట్టింది, లంకని తగలబెట్టలేదు. అటువంటి తల్లి అక్కడ కష్టాలు పడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. జాంబవత్ ప్రముఖులారా, మీరందరూ అంటే మనం ఓ పని చేద్దాం. నేనే ఇప్పటికి లంకను చాలా వరకు కొలిక్కి తెచ్చా, లంకంతా తగలబెట్టా. వాళ్ళ మందుగుండు సామగ్రి అంతా ధ్వంసం అయిపోయింది, ఆయుధాలు ధ్వంసం అయిపోయాయి, చాలామంది చచ్చారు. ఇంకా కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ చంపేస్తే బాగుంటుంది అనిపిస్తోంది. మనందరం కలిసి మళ్ళీ ఇట్నుంచి ఇట్లా లంకానగరానికి వెళ్ళి మిగిలిన లంకను కూడా బూడిద చేసి, ఆ అడ్డగాడిదని కూడా బూడిద చేసి అందరినీ చావగొట్టేద్దాం. మీకేం భయం అక్కర్లా. ఇంద్రజిత్తున్నాడు, బ్రహ్మాస్త్రం ఉంటుంది, రావణుడి దగ్గర అస్త్రాలు ఉంటాయని. బ్రాహ్మమైంద్రంచ రౌద్రంచ వాయవ్యం వారుణం తథా యది శక్రజితోస్త్రాన్ని దుర్నిరీక్షాణి సంయుగే. బ్రహ్మాస్త్రం, ఐంద్రాస్త్రం, రౌద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, ఇటువంటి అస్త్రములన్నీ ఇంద్రజిత్తు దగ్గర ఉన్నమాట నిజమే, వాడు ప్రయోగిస్తాడు. కానీ అవి నన్నేం చేయలేవు. నేను ఆ అస్త్రాలన్నిటినీ నాశనం చేస్తాను. మీరు రాళ్లతో చితక్కొట్టి వాళ్ళని చంపేయండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. మనందరం కలిసి లంకానగరంలో ఉన్న రాక్షసుల్ని చంపి ఆ తర్వాత సీతని తీసుకుని రాముడి దగ్గరికి వెళ్ళి సీతని చూచి రమ్మంటే తీసుకొచ్చేసాం అని చెప్పేద్దాం. అసలు ఎంతెందుకు, ఆ రాక్షసుల్ని చంపడానికి కుమారోప్యంగద, ఈ కుర్రాడు అంగదుడు ఒక్కడు చాలుట. 14వ శ్లోకంలో చెప్పారు, అలమేకో, ఇతడు ఒక్కడు చాలు. దేనికి? రాక్షసుల్ని నాశనం చేయటానికి. ఇక మా ముసలాయన ఉన్నాడు, పేరుకి ముసలాయన అంటాడు కానీ ఆ జాంబవంతుడు తలుచుకుంటేనా హైదరాబాద్ మొత్తం అంతా దున్నేయుడు, ఈ చివరి చదవద కారులో, అలాంటి మహావీరుడైన. కాబట్టి ఈ జాంబవంతుడే చాలు శత్రువుల్ని నాశనం చేయటానికి. ఇక ఈ అశ్విని దేవతల యొక్క వరంతో పుట్టిన పుణ్యాత్ములు ఉన్నారు వీళ్ళు, ఈ అన్నదమ్ములు మైంద ద్విధులు, వాళ్ళు వీరులే, ఇక్కడున్న వాళ్ళంతా వీరులే. కాబట్టి మనం మళ్ళీ తిరిగి లంకా నగరానికి వెడదాం, లంకని నాశనం చేద్దాం, సీతను తీసుకొద్దాం. సీతను చూస్తే నాకు బెంగ అనిపిస్తోంది. ఆ అమ్మవారు అన్ని బాధలు పడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. చదువు అభ్యాసం లేకపోతే ఎలా పాడైపోతుందో అలా ఉంది ఆవిడ. అసలు ఎంత మంచి మాట అన్నాడు, ప్రతిపత్ పాఠశీలస్య విద్యేవ తనుతాంగత. ఇది ఒక కొత్త మాట. పాడ్యమి నాడు వేదం చదవకూడదని శాస్త్రం ఉండయి. ప్రతిపత్ అంటే పాడ్యమి, పాడ్యమి నాడు వేదము సంస్కృతం చదవకూడదట. అందుకని విద్యాభ్యాసం అనే చెప్పేది. రోజు చదువుకునే రామాయణం పారాయణలు ఆపమని కాస్తమా, వేదాధ్యయనం ఉందే ఆ రోజు ఆపేయాలి. ఒకవేళ ఎవడైనా పాడ్యమి నాడు వేదాన్ని అధ్యయనం చేస్తే వాడి విద్య నాశనం అయిపోయి జ్ఞాపక శక్తి పోతుందిట. పాడ్యమి నాడు వేదాధ్యయనము చేసేవాడి విద్య సన్నగా ఎలా అయిపోతుందో, అంటే వాడి విద్య ఎలా పాడైపోతుందో అలా సన్నబడిపోయింది సీత. కాబట్టి మనం వెనక్కి వెడదామా అనగానే అందరూ ఆనందపడిపోయారు. ముందు అంగదుడు, ఆయన నాలాగా కాస్త హుషారు ఎక్కువలేండి. అందుకని హనుమంతుడు చెప్పింది బాగుంది, రామా సీతను చూసాం తేలేకపోయాం అని రాముడి దగ్గర అనడం నాకు నచ్చలేదు. మనందరం ఉత్సాహంగా లంకా నగరానికి వెడదాం, అక్కడ ఉన్న వాళ్ళని చంపేద్దాం, సీతను తీసుకొద్దాం. నేనొక్కడిని చాలు పిడిగుద్దులతో వాళ్ళని చంపడానికి.
అనగానే పెద్ద ఆయన జాంబవంతుడు అన్నాడు. అంటే నేను మాట్లాడతాను, నాకు అవకాశం ఇమ్మని అనమాట. ఏమిటి తాతయ్య గారు అన్నారు అంతాను. నాయనలారా, ఇప్పటికే మన హనుమంతుడు ఎక్కువ చేసి వచ్చాడు, చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు. సరే, అది కూడా బాగానే ఉంది, కానీ ఇంతకు మించి మనం ఏ పని చెయ్యకూడదు. రాఘవుడు ఏమన్నాడు? సీతాన్వేషణ చేసి రండి అన్నాడు, అంతే. చూసే రమ్మన్నాడు. మనం తీసుకురావడం ధర్మం కాదు. ఏదో మనం ఉత్సాహంతో లంకానగరానికి వెడతాం, అందరినీ చంపుతూ ఉంటున్నాం, కానీ మనం కొద్ది మందినే చూసాం. రావణుని యొక్క దివ్యశక్తి, కుంభకర్ణుడి శక్తి మీకు తెలియదు. కుంభకర్ణుడి సంగతి అంటే ఏమిటో అనుకుంటున్నారో. అందువల్ల మీరేం తొందరపడకండి. కుంభకర్ణుడి గురించి ఇక్కడ క్లుప్తంగా చెప్పాలండి. ఒక్కోసారి తప్పనిసరిగా చెప్పాలి. ఓసారి కృష్ణుడు వింటూ ఉండగా భీముడు అన్నట్ట, ఈ బోడి కుంభకర్ణుడు చంపడానికి ఎందుకు రాముడు అంత కష్టపడ్డాడో, నేనైతే నా గత్తవాడు పుచ్చి పగలు కొట్టేసేవాడు, గతతో వర్ర మీద తట్టుకొని చంపేసేవాడు అన్నట్ట. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. నారదుడి కేసి తిరిగాడు. కృష్ణుడు ఏమీ చేయడుగా, నారదుని చేసి చేయిస్తాడు. నారదుడు వచ్చి, నాయన భీమ, నువ్వు అన్నది నిజమే. లంకానగరంలో ఇంకా కుంభకర్ణుడి యొక్క మనవలు కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఏమైనా వీలుంటే చూపు చూసి రాకూడదా అన్నట్ట. ఇదేదో బాగుంది తాతగారు అని వెంటనే నారదుడికి అడిగి తెలుసుకుని లంకానగరానికి వెళ్ళాడు. సరిగ్గా సముద్రం దాటించాడు నారదుడు. ఆయన్ని లంకలోకి అడుగుపెట్టాడు. అడుగు పెట్టేసరికి సూర్యోదయం అయ్యిందిట. సూర్యోదయ సమయానికి అక్కడ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి సంధ్యావందనం చేద్దామని అందులోకి దిగి స్నానం చేశాడు ఈయన. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థంగతో పేరు నీళ్లు చల్లుకుంటున్నట్ట. ఏది? చెరువులో దిగి. చెరువులో స్నానం చేశాక సంధ్యావందనం అర్ఘ్యప్రదానం చేద్దాం అనుకునే లోపు అక్కడ కొంతమంది రాక్షసుల పిల్లలు ఉన్నారులేండి. వాళ్ళు పక్కపక్క నవ్వారు. క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలు ఉన్నారే లంకలో, శ్రీలంకలో, వాళ్ళంతా నవ్వుకుంటూ హి 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 అన్నారట. ఈయనకి మండిపోయింది. ఏమిరా రాక్షసుల పిల్లలారా, కుర్ర కుంకల్లారా, లంకలోకి అడుగు పెట్టగానే నన్ను చూసి నవ్వుతున్నారు, స్నానం చేసి సంధ్యావందనం చేస్తుంటే నన్ను చూసి ఎందుకు నవ్వారు అన్నట్ట. నవ్వకేం చెయ్యం అన్నారు వాళ్ళు. అసలు ఇంతకు ఎందుకు నవ్వారు అన్నాడు ఈయన. నువ్వు స్నానం చేస్తున్నది ఎందులోనో తెలుసా అంటే చెరువులో అన్నాడు ఈయన. చెరువు కాదు, మా కుంభకర్ణుడి పుర్రె. కుంభకర్ణుడి తల అక్కడ పడిందిట. ఆ తల ఎండిపోయిందిట. ఆ పుర్రెలో వర్షం కురిస్తే ఇంత చెరువు ఏర్పడిందిట. పుర్రెలో ఉన్న నీళ్లతో ఓ వెర్రాడా స్నానం చేస్తున్నావు, ఆ నీళ్లు స్నానానికి పనికిరావు, అందుకే నవ్వామన్నారట. వాడికి మతిపోయి భీముడికి బయటకు వచ్చి చూశాడు. అది 30 మైళ్ళ వెడల్పున్న చెరువు. అది కుంభకర్ణుడి పుర్రిట. వాడు పుర్రెలో నీరే 30 మైళ్ళ చెరువు అయితే వాడంతున్నాడు ఆలోచించండి. ఆ పుర్రెని గత పెట్టి పగలగొట్టగలమా? ఆహా నారదా, ఇదంతా మా కృష్ణుడు చేయించిన పని కదా అని దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. మన గదకు అందుతుంది ఆ పుర్రె, రాముడు ఏమన్నా విన్నాడా? కాబట్టి తొందరపడి మనం ఏదో స్టేట్మెంట్ ఇచ్చేయకూడదు. కాబట్టి రావణాసురుడు కానీ ఆ కుంభకర్ణుడు కానీ వాళ్ళ శరీరాలు వీళ్ళ దుంపలు దగ్గర మామూలు శరీరాలు అండి. ఇదేమన్నా పద్మాకర్ గారి శరీరమా? ఆయన్ని కాబట్టి మీరు పోషిస్తున్నారు. ఏదో ఇంత పిడికడు అన్నం తింటున్నాడు కాబట్టి. ఏ కుంభకర్ణుడో పిలిచి రామాయణం చెప్పమనండి 36 రోజులు, ఆ తర్వాత గుంటూరులో ఎవరు మిగలరు. అందువల్ల మనం అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడం ధర్మం కాదు. ఇప్పటికే ఆలస్యమైంది, రాముని దగ్గరికి వెడదాం, ఈ జరిగింది చెబుదాం. అప్పుడు రాముడు ఏం చెబితే చేద్దామనగానే ఇదే బాగుందనుకున్నారట వాళ్ళు. రువ్వున ఎగిరిపోయారు. మహావేగంగా రాముడి దగ్గరికి ఎగిరారు. కిష్కింధకు వచ్చేశారు. రాముడున్న ప్రస్రవణ పర్వతానికి వెళ్ళే దారిలో ఓ పెద్ద వనం కనపడింది. అది మధువనం. అందులో చెట్లకి దొన్నెలు కట్టి అందులోంచి మధువు తీస్తారు. మధు అంటే పువ్వుల్లోంచి పళ్ళల్లోంచి వచ్చే ఒక రకమైన తేనె. అది కూడా కల్లులాగా కాస్త మత్తిస్తుందండో. మధువు తయారు చేసే ఆ వనం చూడగానే వానరులు అన్నారు నాలికలు బయటెట్టి. వాళ్ళకి తాగాలని కోరికుంది. కానీ ఇంతకాలం ఆ తోటలోకి ఎవరూ అడుగు పెట్టకూడదు, అడుగు పెడితే మరణశిక్ష అని సుగ్రీవుడు శాసనం చేశాడు. అసలు ఇప్పుడు ఆ శాసనం ఉంది. ఇప్పుడు ఆ శాసనం ఇంకా కట్టుదిట్టంగా ఉంది. అందుకని తాగాలనే కోరికున్న ఆ కోరిక తీరలేదట. ఇప్పుడు పని అయిపోయింది కదా, సీతాన్వేషణ జరిగింది కదా. అందుకని వాళ్ళంతా కుమార, అంగద, ఎంతో కాలం నుంచి ఈ షాపులోకి వెళ్ళి కొంచెం పుచ్చుకోవాలని అనిపిస్తుంది మాకు, కొంచెం తాగనిస్తావా అన్నారట. అడగడం కూడా కుమారమభ్యయాచంత, యువరాజు అంగదుణ్ణి అడిగారు. ఎందుకంటే భవిష్యత్తులో ఆయనే రాజు, ప్రస్తుతం యువరాజు, ప్రస్తుతం డిప్యూటీ మినిస్టర్.
డిప్యూటీ సీఎం ఆయన, భవిష్యత్ సీఎం. అందుకని అడిగితే ఆయన నవ్వాడు. మనం మంచి పని చేసాం, హనుమంతుడు మంచి హుషారైన వార్త చెప్పాడు, ఈ ఉత్సాహంలో ఈ కొత్త ఉత్సాహం కూడా కావలసిందే, అనుమానం లేకుండా దూకేయండి మధువనంలోకి, మీ ఇష్టం తాగండి అన్నట్ట. ఇంకేముంది, అందులోకి దూకేశారు వాళ్ళు. ఇక దూకడం అండి, కొమ్మలు విరిచేశారు. అక్కడ ఇంతంత ద్రోణాలు ఉన్నాయి, కుండలు. ఆ కుండల్లోకి అలా కారుతూ ఉంటుంది ఆ మధు అన్నమాట. అందులో కొంత నిలవైతే అది మరింత ఎక్కువ మత్తిస్తుంది. అలాంటివన్నీ పుచ్చుకుని గడగడ తాగేశారు, కొమ్మలు విరిచేశారు, తేనెపట్లు పీకేశారు. ఇక తాగడం మొదలుపెట్టారు. పువ్వుల్లోంచి, పళ్ళల్లోంచి, దుంపల్లోంచి వచ్చేటటువంటి మెత్తని తేనె తాగారు. కొన్ని దుంపలు నవిలేశారు. మంచి రుచి కలిగిన పళ్ళు తిన్నారు, తెగ తాగేశారు. ఆనందం పట్టలేక నృత్యం చేయటం మొదలుపెట్టారట. ఓ స్థాయి దాటితే ఇక డ్యాన్సులు మొదలవుతాయి. ఆ విధంగా నృత్యాలు మొదలెట్టారు. గాయంతికే చిత్, ప్రణమంతికే చిత్, నృత్యంతికే చిత్, ప్రహసంతికే చిత్, పతంతికే చిత్, విచరంతికే చిత్, ప్లవంతికే చిత్, ప్రలపంతికే చిత్. కొంతమంది తాగుడు మైకంలో గాయంతి కేచిత్, కొంతమంది గాయంతి పాట పాడటం మొదలెట్టారట. లోపలికి వెళ్ళిపోయిందిగా సరుకు, అందువల్ల లోపలికి వెళ్ళినటువంటి ఈ పదార్థ ప్రభావంతో ఇక ఇక్కడి నుంచి పాటలు మొదలెట్టారనమాట. ఏం పాట పాడారో తెలియదు అప్పుడు. ఇప్పుడైతే మన వాళ్ళు చెల్లియో చెలకొరు పాడతారు, ఇక రయ్యమని శుభ్రంగా పాడడం మొదలెట్టారు కొంతమంది. ఏంటోనండి ఆ టైంలో తాగుపోతాడు, పాడతాడు, వాడు భలే విచిత్రంగా పడతాడు అనమాట. ఎందుకులండి మనకి ఇప్పుడు అది. ప్రణవంతికే చిత్. మరికొంతమంది ఏం చేశారట, దండాలు, విచిత్రమైన దండాలు పెట్టారు. మరికొంతమంది నృత్యంతికే చిత్, అని నృత్యం చేయటం మొదలెట్టారు. విచిత్రమైన డాన్సులు అవి. కొట్టండి, తిట్టండి, గెల్లండి, చంపండి, ప్రేమ అండ మొదలెట్టారు. ప్రహసంతికే చిత్, నవ్వడం మొదలెట్టారు. నవ్వడం, హసంతి అంటే నవ్వడం, ప్రహసంతి అంటే వికటాట్టహసం అటు అని బుర్ర గోక్కుని నవ్వడం మొదలెట్టారట. విచిత్రం ఏంటంటే వాటికి బాగా జుట్టు ఉంది కాబట్టి, లేకపోతే గోక్కుంటే బుర్రంతా పుండైపోతుంది. పతంతికే చిత్, పైనుంచి కిందకు దూకుతున్నాయి, పడిపోతున్నాయి కొన్ని. విచరంతికే చిత్, అటు ఇటు తిరుగుతున్నాయి కొన్ని అన్నమాట. ప్లవంతికే చిత్, కొంతమంది చెంగని గెంతుతున్నారు. ప్రలపంతి, పేలుతున్నారు, నోటికొచ్చినట్టు వాగుతున్నారు అనమాట. ఒరేహే, ఇప్పుడు నేను గనకైతే వెడితే ఆ కుంభకర్ణుడు మాడు పగలగొడతాను రోయ్ అన్నట్టు ఒకడు. చచ్చ, కుంభకర్ణుడు నువ్వెక్కడ చంపగలవురా, నేనైతేనా వాడి నెత్తి మీద అలా కొట్టి చంపేస్తాను. ఏది తాగుడు మేకల్లో కుంభకర్ణుడిని చంపేస్తాను ఒకడు. అసలు ఈ సుగ్రీవుడికి తెలియదు కానీ నేనే యువరాజు అయితేనా లంకా నగరాన్ని తోకతో చుట్టి పట్టుకొచ్చి రాముడి కాళ్ళ ముందు పెట్టాను అన్నాడు ఒకడు. ఒకడినొకడు పట్టుకున్నాడు, ఒకడి మేంచి ఒకడు దూకుతున్నట్ట. పరస్పరం కేచిదుపాశ్రయంతే, పరస్పరం కేచిదుపక్రమంతే, పరస్పరం కేచిదుపబ్రువంతే, పరస్పరం కేచిదుపారమంతే. ఒకడిని ఒకడు ఆశ్రయించుకున్నాడు, ఒకడి వీపు మీదకి ఒకడు ఎక్కాడు, భుజాల మీదకి ఒకడు దూకాడు. ఒకడితో ఒకడు ఆడతాడు, ఒకడితో ఒకడు మాట్లాడతాడు. ఒకడు చెట్టెక్కి దూకాడు, ఒకడు తల్లకిందులుగా దూకాడు, ఒకడు తోకతో చుట్టి వేళ్లాడాడు, ఒకడు చెట్టు పీకాడు. ఒకడేం చేశాట, గాయంతమంజ ప్రహసన్నుపైతి, హసంతమంజ ప్రరుదన్నుపైతి, రుదంతమంజ ప్రణుదన్నుపైతి, నుదంతమంజ ప్రణుదన్నుపైతి. ఒకడు పాడుతున్నట్ట, గాయంతం అంటే పాట పాడుతున్నాడు. వాడి దగ్గర ఒకడు వచ్చాడు, వచ్చి పాడుతున్నావా, పాడు, బాగా పారు, డూకి రాకి తేడా తెలియట్లేదు వాడికి, తాగిన వేకుల్లో అనమాట. అందుకని బాగా పారు పారు అని నవ్వడం మొదలెట్టట. ఆ పాడుతున్న వాడి దగ్గరకు వచ్చి నవ్వెట్ట, అదనమాట. ఇంకోటి ఏం చేశాడు, పాడుతున్న వాడి దగ్గరకు వచ్చి నవ్వుతుంటే హసంతం, నవ్వుతున్న వాడి దగ్గరికి అన్యహ ఒకడొచ్చి ప్రరుదన్నుపైతి ఏడవడం మొదలెట్టట. వాడేదో పాడాడండి, వీడు వచ్చి నవ్వాడు. ఈ నవ్వుతున్న వాడి దగ్గరికి వచ్చి అని ఏడవడం మొదలెట్టట. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఈ ఏడుస్తున్న వాడి దగ్గరికి ఒకడు వచ్చాడుండోయ్, వాడొచ్చి ఎందుకు నా ఏడుస్తావు అని తోపు తోసేట. ఈ తోసిన వాడి దగ్గరికి ఇంకోటి వచ్చాడు, తోసిన వాడి మీద పడి ఏడవడం వచ్చి ఇంకొక గట్టిగా అరిచేట, ఒక అరుపరిచి ఏడవడం మొదలెట్టేట. ఈ మనస్సులు అదుపు తప్పి ఎవడేం చేస్తున్నాడో తెలియదు, గోక్కుంటారు, పాడతారు, కొడతారు. ఇదంతా చూశాడండోయ్ కాపలా ఆయన. ఆయన పేరు దధిముఖుడు. ఆయన సుగ్రీవుడికి మేనమామ, వాలికి సుగ్రీవుడికి కూడా మేనమామ, అనగా వృక్షరజునికి భార్య యొక్క సోదరుడు అన్నమాట. ఆయన చూచి, వానర వీరులారా, నేను కాపలా కాస్తూ ఉండగా, మీరంతా నాకు సాయంగా ఉండగా ఎవడైనా ఈ తోటలోకి అడుగు పెట్టాడా,
అడుగు పెడితే బతుకుతాడా? ఈ పూట తోటలోకి అడుగుపెట్టి పాడు చెయ్యడమే కాక తాగి తందనాలు ఆడుతున్నారు వీళ్ళంతా. ఈ వానరులకి నాయకుడైన అంగదుండి వీళ్ళని నేను అడ్డం కొడతాను అన్నట్ట అని అమాంతంగా చెట్టు పీకి అడ్డం వచ్చాడు. దాంతో అంగదుడికి మండిపోయింది. ఎవడొస్తాడో చూస్తాను, అహమావారయిష్యామి, నేనే మీ శత్రువుల్ని ఒక తన్ను తని పక్కకు గెంటుతాను, నిశ్చింతగా తాగేయండి, తాగండి మీ ఇష్టం వచ్చినట్టు, కొమ్మలు విరిచేయండి, ఏం చేస్తారో చేయండి అన్నట్ట. దాంతో వీళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఇంతంత కొండలు ఉన్నాయట అక్కడ, పెద్ద పెద్ద కొండలు, మామూలు కొండలు కాదు. ఆ కొండల నిండా మధువు ఉన్నది, రకరకాల సారాలు, అవన్నీ గడగడగడ తాగేసి ఆ ఖాళీ కొండలు దహిముకుడి నెత్తి మీద తీసుకొట్టారు. కొంతమంది ఢామ్ ఢీమని కొట్టడం మొదలెట్టారు. కొంతమంది తేనె పట్టులు తెంచేశారు, ఆ మదంతో పక్కవాడిని కొట్టారు. కొంతమంది ఉన్నారండో ఎప్పుడు నిద్రపోదామని చూస్తుంటారు, వాళ్ళు పేరుకి చేసేది 5 నిమిషాలు యోగా, మిగతాది రోగా. అలాగా పర్ణాన్యాస్తీర్యశారతే, తెగ తాగిన వేకుల్లో ఆకులు పరుచుకుని పడుకున్నారట. అంటే వాళ్ళకి డోస్ ఎక్కువైపోయిందనమాట. మాకు మహానుభావులు శిష్యులు కదండి మా దగ్గర. వాడు అన్నాడు, నాకు కెపాసిటీ తక్కువ అండి గురువుగారు, ఎంత వచ్చుకుంటే పడుకుంటానండి అన్నాడు. అలాగా కాస్త ఓపిక తక్కువగా ఉన్నవాళ్ళు పడుకున్నారట. ఏమి రాశారండి వాల్మీకి మహర్షి, ఆయన ఏమన్నా ఇవన్నీ ఎరుగునా? ఏమి ఎరగడు, కానీ దివ్య దృష్టితో రాశాడు ఆయన. మరికొంతమంది తల్లకిందులుగా పడుకున్నారు. ఇక కొంతమందిట పక్కవాడి ఎత్తి మీద పొయ్యకూడనిది పోయడం మొదలెట్టారట. వికృతమైన చేష్టలు చేశారు. దధిముఖుడు హడిలిపోయాడు. ఓ చెట్టు పీకి, ఒరే ఇదిగో చెట్టు, పక్కకు వెళ్ళకపోతే మిమ్మల్ని పట్టుకుని తల పగలగొడతానడగానే అంగదుడు అప్పటికే మత్తెక్కి, ఈయన నాకు సుగ్రీవుడికే మేనమామ అంటే నాకు తాత అవుతాడు కదా, పెద్దవాడు కదా అని ఆలోచించక చేతులతోటి కాళ్ళతో కుమ్మేసి కింద పడేసి పొట్ట మీద పోటు పొడిచేట. కుమ్మేయటం ఇక మళ్ళీ నిష్పిపేషాసు అంటే ముద్ద చేసేసాడు అనమాట. కుమ్మి పారేశాడు, మోకాలతో పోటు పొడిచాడు. చేతులు విరిగాయి, నడుం నెప్పెట్టింది. అసలే రిటైర్ అయిపోయిన ఆయన హడిలిపోయాడు. ఆయన నెత్తురు కక్కుకుని కర్ర వచ్చుకుని ఇలాగా, ఒరే నేను తోట మాలినరా, నన్నెందుకు కొడుతున్నారా అన్నట్ట. ఆ తర్వాత తట్టుకోలేక ఈ దెబ్బలో కాపల వాళ్ళని వెనక్కి పిలిచి, వీళ్ళంతా బాగా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. మామూలుగా బలవంతులు కుర్రాళ్ళు, అదిగాక లోపలికేమో ద్రవం వెళ్ళింది, ఆ ద్రవంతో ఉపద్రవం మొదలైంది. ఇప్పుడు మనం ఏదన్నా చేస్తే చంపేటట్టున్నారు, మీకెందుకు, మీరు పక్కకి వెళ్ళండి, నేను ఇప్పుడే సుగ్రీవుడి దగ్గరికి వెడతాను. సుగ్రీవుడికి చెప్పి, మహారాజా సుగ్రీవా, అంగదుడిదే తప్పంతాను, ఈ వానరులంతా అంగదుడి నేతృత్వంలో వచ్చారు, మొత్తం ఈ మధువనమంతా ధ్వంసం చేస్తున్నారని చెబుతాను. ప్రత్యేకంగా ఈ అంగదుడు నన్ను తన్నాడుగా, వాడి మీద నేరం చెబుతాను. సర్వంచైవాంగదే దోషం శ్రావయిష్యామి పార్థివే, తప్పంతా అంగదునిదే అని చెబుతాను. అప్పుడు రాజుగారి కోపం వస్తుంది, అంగదుడిని చంపేస్తాడు, మిగతా వాళ్ళని శిక్షిస్తాడు. మనకు కూడా అంతే, చిన్నపిల్ల లక్షణాలు, వీడిదే తప్పండి అని రెచ్చగొట్టి చెబుతామే, అలా ఉడికిపోయి చెప్తాను అన్నట్టేనా. తప్పంతా అంగదుడిదే అని చెబుతాను, శిక్షింపజేస్తాను అని. అప్పటిదాకా నా కోపం చల్లారదన్నాడు ఆయన. ఈ అంగదుడి మీద నేరారోపణ చేయకపోతే, తప్పుడు ఆరోపణలు చేయకపోతే, ఆ ఆరోపణలు విన్నటువంటి మహానుభావుడు సుగ్రీవుడు గనక అతన్ని శిక్షించకపోతే అమర్ష ప్రభవో రోష సఫలోనో భవిష్యతి, నా కోపం చల్లారదు, అప్పుడు కానీ నా కోపం చల్లారదు, కాబట్టి వీడిని శిక్షింపజేస్తాను అని రివ్వున ఆకాశ మార్గంలో ఎగిరిపోయాడు. ఆ సమయంలో ప్రస్రవణ పర్వతం మీద రాముడు లక్ష్మణుడు పక్కన సుగ్రీవుడు కూర్చుని ఉన్నారట. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈయన మహావేగంగా ఎగురుకుంటూ వచ్చి అమాంతంగా రాముడి కాళ్ళ మీద పడిపోయాడు, సుగ్రీవుడి కాళ్ళ మీద పడిపోయాడు. రాజుగారు కదా మరి, అందుకని సుగ్రీవుడి కాళ్ళ మీద పడడం ధర్మమే. సుగ్రీవస్య శుభౌ మూర్ధన చరణౌ ప్రత్యపేడయత్. కొందరికి అనుమానం, సుగ్రీవుడు ఈయనకి మేనల్లుడు, ఈయన పెద్ద ఆయన మేనమావ కదా, కాళ్ళ మీద పడ్డమేమిటానని. మహారాజు గురువులు ఎంత చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకోవలసిందే అని శాస్త్రం. అందుకని ఆయన మహారాజస్థానంలో ఉండడం వల్ల నమస్కరించాడు. శాస్త్రం చదువుకున్నవాడు దధిముఖుడు, అందులో నేను మేనమావని అని ఎగిరి గంతులు వేయలేదు. మన పెద్దరికం చాలా స్వల్పం, అవతలవాడి జ్ఞానం గొప్పది, అందుకే కాళ్ళకి నమస్కరించాట. ఇలా కాళ్ళ మీద పడి ఏడుస్తూ దీనంగా ఉన్నవాడిని చూడగానే సుగ్రీవుడు కూడా కంగారు పడ్డాడు. ఉత్తిష్టోత్తిష్ట కస్మాత్వం పాదయోః పతితో మమ
అభయంతే ప్రదాస్యామి సర్వమేవాభిధీయతాం. ఉత్తిష్ట ఉత్తిష్ట అంటే లే లే, ఎందుకు నా కాళ్ళ మీద పడ్డావు? ఏదో నీకు భయం కలిగినట్టున్నది కదా, అక్కర్లేదు నీకు ఆ భయం, నేను నీకు అభయం ఇస్తున్నాను, లే. ఏమిటి కంగారు, ఏమిటి నీ శరీరం అంతా ఈ గాయాలు అనగా అప్పటికి కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఈయన అభయం ఇచ్చాడు కదా, అందుకని ధైర్యం తెచ్చుకుని లేచి నిలబడి, మహారాజా నీ పరిపాలన ఇలా ఉంటుందని నేను అనుకోలేదు అన్నట్ట. నా పరిపాలనకి ఏమైంది అన్నాడు ఆయన. అదే చెబుతున్నాను, మీరు కంగారు పడకుండా విను. నీ తండ్రి వృక్షరథుడి పరిపాలనలో కానీ, మీ అన్న వాలి పరిపాలనలో కానీ వానరులు ఎవరైనా తెగించి మధువనంలోకి అడుగు పెట్టారా? అడుగు పెడితే బతుకుతాడా ఎవడైనా? ఇన్ని వేల సంవత్సరములుగా మధువనంలోకి ఆజ్ఞ లేనిదే ఒక్క కోతి అడుగు పెట్టలేదు, అందులో ఉన్న ఒక్క కొమ్మ విరవలేదు. అటువంటిది ఈనాడు ఒక అపూర్వ సంఘటన జరిగింది. దక్షిణం దిక్కుకి వెళ్ళినటువంటి అంగదుడు, అతనితో వచ్చిన జాంబవంతుడు, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు నేను ఆపుతున్నా లెక్క చెయ్యక అడ్డుకుంటూ ఉంటే నన్ను తన్ని మధువనంలో ప్రవేశించారు. అక్కడ కాపలా వాళ్ళని చితక్కొట్టారు, మధు తాగేశారు, పళ్ళు తినేశారు, తేనె పట్టులు తెంచేశారు, తేనెటీగలతో ఉన్న తేనె పట్టులు నా మొహానేసి కొట్టారు, అందులో ఉన్న పువ్వుల రసం ఫలాసవం తెగ తాగేశారు, కుండలు కూడా పగలు కొట్టేస్తున్నారు. వీళ్ళ మొహమ్మండ కుండలు కొనాలంటే ఎంత కష్టం, వెళ్ళి కొత్త కుండలు కొనాలి, అవి పగలు కొడుతున్నారు. తెగ తాగి పారబోసారు కొన్ని. అది కూడా అట శిష్టం అత్రాపవిద్యంతి అనగా తాగగా మిగిలిన మధు అక్కడ అట్టే పెట్టకుండా పారబోయడం మొదలెట్టారు. ఆ ఏడాది కష్టపడితే వచ్చే మధు ఒక్క క్షణంలో పగలగొట్టి తాగి పారబోస్తున్నారు. కనుబొమ్మలతో సైగలు చేస్తున్నారు, మమ్మల్ని కొట్టారు. ఈ తప్పంతా అంగదుడిది. నేను అంగదుడిని అడ్డం కొడితే నన్ను చితక్కొట్టాడు. దేవమార్గంచ దర్శిత, దేవమార్గం చూపించారు అంటే ఇంక చెప్పక తప్పదు. మలద్వారాన్ని దేవమార్గం అంటారు. అదనమాట, మలద్వారాలు చూపించారట ఎవరికి? తాగిన వైకుల్లో. చూడు అన్నారట. నేను మొహం తిప్పుకోలేక తలప్రాణం తక్కువచ్చింది నాకు. అది దేవమార్గం అంటే. చాలామందికి ఇప్పటికీ దేవమార్గం అంటే ఆకాశం చూపించారంటారు. ఆకాశం కాదు, అది దేవమార్గం అని పిలుగుతారు. దేవతా వస్త్రం అంటే గుడ్డ కట్టుకోలేదని అర్థం. వాడు దేవతా వస్త్రాలు ధరించాడంటే శరీరం మీద గుడ్డ లేదు, దిగంబరుడు అంటారు అలా వాడతారు. కాబట్టి గురువుగారు మీకోసం దేవతా వస్త్రాలు తెచ్చానన్నారు కనకండి, కావాలంటే మీరు కట్టుకోండి పర్వాలేదు, నాకు మానవులు బట్టలు సరిపోతే గుంటూరు బట్టలు చాలు. ఏం నాయనా ఇది నీ పరిపాలన? చితక్కొట్టి చావు దెబ్బలు కొట్టారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అనగానే ఈలోపు ఈ కీచుకిచులు కుచుకుచులు విన్నాడు లక్ష్మణుడు. ఆయనకి వానరుల యొక్క భాష రాదు. లక్ష్మణుడు వచ్చి ఏమిటంటాడు ఇతను, మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, మీ కోతుల భాష రాదు అనగానే మా భాష మాకు తప్ప ఎవరికి రాదులే, అందరికీ భాష వస్తే డేంజర్ కూడాను అని సుగ్రీవుడు అన్నట్ట. ఈతడు మా వనపాలకుడు. దక్షిణం దిక్కుకు వెళ్ళిన అంగదాదులు వచ్చి మధువనంలో పడి ధ్వంసం చేస్తున్నారట. దీన్ని బట్టి నీకేమర్థమైంది అన్నట్ట. లక్ష్మణుడు నవ్వాడు. నాకేమర్థమైంది నువ్వే చెప్పన్నట్ట. సందేహం లేకుండా సీతని వాళ్ళు చూశారన్నాడు. అది రాజుగారి బుర్ర అంటే. అలాంటి తెలివైన వాడు రాజు అవ్వాలి. ఈ మాట వినగానే వెనక ముందు చూడకుండా ఏమిటి తోటలో పడ్డారా వాళ్ళందరూ చితకొట్టే అనలా. ఆయన ఏమన్నాడు, నాయన దృష్టాదేవి న సందేహ నచాన్యేన హనుమత. చూడబడింది సీత. అక్కడ కూడా సీత అని సాగదీయలేదు ఆయన. చూడబడింది సీత. ఎవరి చేత? ఇంకెవరి చేత కాదు, హనుమత, హనుమంతుని చేతనే సీత చూడబడింది. ఈ ప్రపంచంలో హనుమంతుడు తప్ప సీతను చూడగలిగేవాడు ఎవడూ లేడు. ఆయనలో ఆ శక్తి ఉన్నది. వ్యవసాయశ్చ వీర్యంచ శృతంచాపి ప్రతిష్ఠితం జాంబవాన్ యత్ర నేతా స్యాత్ అంగదశ్చ మహాబలః హనుమాంశ్చాప్యధిష్ఠాత నతస్య గతిరన్యథా. జాంబవంతుడు మహానుభావుడు, నాయకుడు, సలహాలు ఇచ్చేవాడు. వానర నాయకుడు అంగదుడు. మహాబుద్ధిమంతుడు, పండితుడైన హనుమంతుడు ఆ సంఘంలో ఒక సభ్యుడు. ఈ ముగ్గురు ఉన్న చోట విజయం తప్ప అపజయం ఉండదట. జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు ఉన్నటువంటి బ్యాచ్కే
గ్యారంటీగా విజయం వస్తుంది. ఇంకోటి చెప్పనా నాయన లక్ష్మణ, ఇప్పటికే నెల గడువు దాటిపోయి 3 రోజులు అయ్యింది. ఆలస్యంగా ఒకవేళ వస్తే ఏడుపు మొహాలతో వస్తారు వాళ్ళు ప్రభు అంటూ, ఆ ముఖాలే తెలుస్తాయి. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఏడుస్తూ రాక తోటలో ప్రవేశించి ఇంత విధ్వంసం సృష్టిస్తారా? తోటలోకి వచ్చి మజా చేసుకుని ఎగిరి గంతులేసినప్పుడే ఈ పనిలో వాళ్ళు విజయం సాధించారని ఇప్పుడు పబ్బం గడుపుకుంటున్నారని అర్థం. అనగానే ఆనందపడిపోయాడు ఆయన. లక్ష్మణ, సీతాదేవి కనపడిందనే మాట రాముడు విన్నాడు, దధిముఖుడు విన్నాడు, అందరూ విన్నారు. వెంటనే రాముడు ఆనందపడి నేను తొందరగా హనుమంతుడిని చూడాలనుకుంటున్నాను అన్నట్ట. అప్పుడు సుగ్రీవుడు ఏం చేశాడు? దధిముఖుడికేసి తిరిగాడు. దధిముఖ, వానరులు ఇష్టం వచ్చినట్టు తోటంతా తగలబెట్టని, తాగని, పళ్ళు తిన్నయి, నువ్వు వాళ్ళకి వెళ్ళి వినయంగా దండం పెట్టి సుగ్రీవుడు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు రాముడితో పాడని చెప్పి వినయంగా తీసుకురా, అసభ్యంగా మాట్లాడకన్నట్ట. ఈ గాలంతా తీసేసినట్టు అయిపోయింది. ఈయనేమో రెచ్చగొట్టి చావగొట్టిద్దాం అనుకున్నాడు. పిల్లలు చూసారా, మెట్టనండి ఆడు కొట్టాడంటే నేరం చెప్పాక వేస్తారా, నోరు మూసుకో అని వీడు బొమ్మన్నాడు అనుకోండి, వీడి గాలి తీసేసినట్టే. అన్నీ మన దగ్గర సంఘటనలు ఇవన్నీ. మనకి కోతులకి పెద్ద తేడా ఉంది. నన్ను పక్కన పెట్టండి. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఒక్క క్షణకాలంలో పాపం దధిముఖుడి ముఖం మామూలు అయిపోయిందిట. నేనేదో నేరాలు చెప్పాను, అంగదుడికి శిక్ష లభిస్తుంది అనుకుంటే అంగదుడిని వాళ్ళని వినయంగా తీసుకురాను. కానీ మీరు ఒకటే రాజ్యం మీది, మీరు చెబితే కాదంటారా మహారాజా? అలాగే అన్నాడు ఈయన. అలాగే అన్నాడు. వెంటనే మహావేగంగా బయలుదేరాడు. దధిముఖుడు సుగ్రీవాజ్ఞతో అక్కడికి వచ్చాడు. మహావేగంగా ఎగిరి అంగదాదుల దగ్గరికి వచ్చి మధువనంలో ప్రవేశించాడు. ఆ సమయానికి వానరులు ఎలా ఉన్నారంటే, తెగ తాగి ఇంకా తాగడానికి ఏమీ లేక కొమ్మల మీద కూర్చుని కింద కూర్చుని ఉన్నారు. కొంచెం మత్తుతో కొందరు, కొంచెం మత్తు దిగి కొందరు ఉన్నారు. ఇక్కడ వాల్మీకి ఒక అద్భుతమైన పదం వేశాడు. విమదాన్ ఉత్థితాన్ సర్వాన్ మేఘమానాన్ మధూదకం అని. మద్యం తాగారట. ఆ మద్యాన్ని మేఘమానాన్ మూత్రం రూపంలో విడిచిపెట్టేశారట. మధూదకాన్ని విడిచిపెట్టారట. బాగా తాగడం వాళ్ళకి మత్తు వస్తుందిట. ఆ మత్తు మూత్ర విసర్జన వల్ల తొలగిపోతుందట. మేఘమానాన్ అంటే మూత్రం విసర్జిస్తున్నటువంటి వాళ్ళని. ఎటువంటి దాన్ని మూత్రం? మధువదకంట. తాగిన మద్యమును మూత్ర రూపంలో విడిచిపెట్టినటువంటి, కొంచెం మదం తగ్గినటువంటి, కొంచెం మత్తు కలిగినటువంటి వానరులను చూశాట. నాకు చాలా కాలం ఇది అర్థమయ్యేది కాదు. ఇదేమిటి, తాగిన వాళ్ళు మూత్రం విడవడం ఏంటి, దానివల్ల మత్తు తగ్గడం ఏమిటని. ఆ తర్వాత చాలా కాలం తర్వాత నాకు తాగుబోతు శిష్యుడు తీరాడు. ఈ పురాణం చెబుతుంటే వాడు ఉపన్యాసం అయిపోయి ఒక్క క్షణం ఏకాంతంగా మాట్లాడతానంటే పక్కవాళ్ళు కుదరదన్నారు. నాకెందుకో వాడిని చూసి మాట్లాడాలనిపించి రే కాసేపు ఆగ్రహం మాట్లాడతాడని పక్కకి తీసుకెళ్ళా. వాడు అన్నాడు, గురువుగారు వాల్మీకి రాసిందంతా కరెక్ట్ అండి అన్నాడు. అదేమిట్రా అన్నాను. నేను తాగుబోతునండి, తెగ తాగేస్తానండి, తాగిన తర్వాత 2-3 సార్లు బాత్రూమ్కి వెళ్ళొస్తే మత్తు తగ్గిపోతుందండి. అది ఎలా రాశాడండి ఆ మహానుభావుడు, ఆయనకి దండవండి, ఈ ఘట్టం రోజు వినాలని ఉందన్నాడు. వాడికి అది ఆకర్షణగా ఉంది. అందరూ రాముడి గురించి సీత గురించి వింటారో, వాడికి ఒక్క ఘట్టం, ఈ ఒక్క శ్లోకం ఆకర్షించింది వాడిని. ఈ ఆవిడ బుద్ధి వాడిది అనుకోండి. కాకపోతే విషయం తెలిసింది నాకు. కాబట్టి ఎందుకు చెబుతానంటే, ఈ మాట వాల్మీకి మహర్షి ఎలా రాశాడని అడుగుతారంతా. చెప్పాను కదండి, ఆయన కారణజన్ముడు, ఋషి. కళ్ళు మూసుకుంటే అన్నీ తెలిసిపోతాయట. ఇందులో లేనిది లేదు. అన్ని విశేషాలు ఈ ప్రపంచంలో ఏం రాయాలో రాశారు. వ్యాసుడైతే ఏ విధమైన దరిద్ర పనులు చేస్తే నరకాలు ఎలా వస్తాయో మహాభాగవతంలో రాశాడు. చదివితే శరీరం గగురుపట్టుకు గురవుతుందనమాట. పశు సంభోగం కూడా చేస్తారు కలియుగంలో, వాళ్ళకి ఈ నరకాలు వస్తాయని రాశాడు ఆయన, మహానుభావుడు ఆయన. అందుకే వాళ్ళు వ్యాసో నారాయణో హరిహి అన్నారు. ఈ వాల్మీకి ఆదికవికి మనం దండం పెడదాం. అలా ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి, సౌమ్యుడా అంగదా, నేను ఇందాక మీరు తాగుతూ ఉంటే అడ్డం పడినందుకు నా మీద కోపం తెచ్చుకోకు. నేను తెలియక పనిచేశాను. నువ్వు యువరాజువి, భవిష్యత్తులో రాజువి. ఇది నీ తోట, ఈ పూట నువ్వు పాడు చేసుకుంటే మధ్యలో నా తాట ఎందుకు నేను తీయించుకోవాలి? అనవసరంగా అడ్డుపడడం తప్పే. ఇదంతా మౌర్ఖ్యాత్, మూర్ఖత్వం వల్ల ఇంతకు పూర్వం దోష కృత, దోషం చెయ్యబడింది. తెలియక అజ్ఞానంతో తప్పు చేశాను. నువ్వు ఈ పని చేశావని సుగ్రీవుడికి చెబితే సుగ్రీవుడు కోపగించలేదు, ఆనందపడి వినయంగా వాళ్ళని వెంట పెట్టుకురమ్మన్నాడు. చూసావా మీ బాబాయ్కు నువ్వంటే ఎంత ఇష్టమో.
రాముడు లక్ష్మణుడు ఇదంతా విన్నారు. సుగ్రీవుడు నిన్ను వెంటబెట్టుకు తీసుకురమ్మన్నాడు. తర్వాత రాజువు నువ్వు, నీ ఇష్టం, చెప్పవలసింది చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఏం చెబితే ఏం కూడా వస్తుందో తెలియదు, అందుకని అలా చెప్పి ఊరుకున్నట్ట. అప్పుడు అంగదుడు, మహాత్ములారా, మనం బాగా తాగాం, అలసట తగ్గింది, విశ్రాంతి కూడా తీసుకున్నాం, అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు, ఇప్పుడు ఏం చేద్దాం? నేను మహారాజుని కదా అని ఇలా చేద్దామని ఎవరిని ఆజ్ఞాపించను. నేను అవడానికి యువరాజునే. నాజ్ఞాపయతు మీ సోహం యువరాజు అస్మి యద్యపి, నేను యువరాజునైనా నేను ప్రభువునైనా ఆజ్ఞాపించను. మీరేం చెబితే అది చేస్తాను. మీరేం చెబుతారు అనగానే ఈ టెక్నిక్కి పడిపోతారు ఎవరైనా. నాయకుడు, నేను నాయకుడినైనా మీరు చెప్పినట్టు చేస్తాను, కర్తవ్యం చెప్పండి అంటే వాళ్ళు ఎంత ఆనందపడతారండి. వాళ్ళు అన్నారు, ఇంతవరకు ఏ నాయకుడు ఇలా అన్నాడయ్యా, కాస్త పదవి వస్తే ఇలా చేయండి అని కర్రపెత్తనం చేసేవాళ్ళని చూశాను, కానీ నువ్వు అలా కాదు, మీరు చెప్పినట్టు నడుచుకుంటున్నానన్నావు, ఈ మాట వల్ల నీ కీర్తి శాశ్వతంగా పెరిగిపోతుంది, భవిష్యత్ శుభయోగ్యత, భవిష్యత్తులో నీకు అన్ని శుభాలే కలుగుతాయి, ఇలాంటి నాయకుడు కావాలి మాకు. ఇప్పుడు చెబుతున్నావు, నువ్వు గీచిన గీటు దాటం, నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే ఎలా చేస్తావన్నారట. ఇలా మన ట్రాప్లోకి తీసుకురావాలి. ఇదో తెలివితేటలు. సరే, అయితే ఇంకెందుకు ఆలస్యం, మనం వచ్చిన విషయం రాముడికి తెలిసింది, ఇక ఆలస్యం చెయ్యొద్దు, బాఢంగచ్చామ, ఒక్క కుమ్మడిని వెళ్ళిపోదాం లేవండి అన్నట్ట. అందరూ ఆకాశంలోకి ఎగిరారు. ఎగరనివ్వండి. అలా ఎగిరాక రాముడి దగ్గరికి ఎడతారు. ఇంక కొద్ది శ్లోకాలతో ఈ సుందరకాండం పూర్తవుతుంది.